హైదరాబాద్ గాంధీ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్, డాక్టర్ వాకిటి శ్రీహరి, మాజీ పిసిసి అధ్యక్షులు కేశవరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించడం కొరకు పోరాడుతున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెనుకబడిన తరగతులకు చెందిన బీసీ కులాలకు చట్టసభల్లో 42% రిజర్వేషన్ కల్పించడం ద్వారా వెనుకబడిన బీసీ కులాల జీవితాల్లో మెరుగైన అవకాశాలు కల్పించి వారి అభివృద్ధికి నోచుకుంటుందని అన్నారు. ఈ 42% రిజర్వేషన్ ప్రక్రియకు సహకరించిన ప్రతి ఒక్కరికి వెనుకబడిన బీసీ కులాల ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. రాహుల్ గాంధీ దేశంలో ఎవరెంతో వారికి అంత అంటూ చట్టసభల్లో అవకాశాలు కల్పించాలని అన్నారు. వారి సూచన మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో బీసీ కులగణన సర్వే చేపట్టి అసెంబ్లీ సాక్షిగా ఎవరెంతో ఉన్నారని ప్రకటించిన రేవంత్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సమావేశంలో షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మత్స్య సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ మెట్టు సాయి కుమార్, కల్లుగీత సంఘం చైర్మన్ నాగరాజ్ గౌడ్ మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ అంశం పట్ల ఎవరెవరి ఆలోచన విధానం ఏ విధంగా ఉందో సభ్య సమాజం ఆలోచన చేస్తా ఉన్నది. కాబట్టి దయచేసి ఇప్పటికి కూడా దీన్ని వేరే కోవకు లేదా క్రిటిసిజంకి పోకుండా ఒక రిక్వెస్ట్ జోన్లో ఈ కార్యక్రమాన్ని సజావుగా 42% ఇప్పుడున్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లలో రిజర్వేషన్ ప్రక్రియని పరిపూర్ణంగా కొనసాగించేందుకు మీ సహకారం కావాలా, మీరు కూడా మాతో కలిసి రావాలని కోరుకుంటూ వెనుకబడ్డ మాలాంటి ప్రజాప్రతినిధులందరి తరఫున బీసీ కమ్యూనిటీస్ తరఫున ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కమ్యూనిటీ తరఫున అయితే ఈ కార్యక్రమాన్ని కులగణన చేసినందుకు ధన్యవాదాలు గతంలో తెలిపిన మరొకసారి తెలుపుతూ యావత్ బీసీ సమాజం, తెలంగాణ బీసీ సమాజం తరఫున ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదే మాదిరిగా ఈ ఆలోచన విధానాన్ని పూడుపోపించి ఈ రోజు అందరి ఆలోచన విధానంలో అందరి మదిలో బెదులుటట్టు చేసినటువంటి మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారికి ఇలాంటి నిర్ణయాలు తీసుకోగలిగేటువంటి శక్తి, వెనుకబడ్డ జాతుల గురించి ఆలోచన చేసేటువంటి విధానం కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆది నాయకత్వానికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు యావత్ తెలంగాణ అంతా జిల్లా మండల హెడ్ క్వార్టర్లలో సంబరాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల కళ ఈ రోజు నెరవేరబోతా ఉందన్నట్టు ఆశతో అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మీరు కూడా అదే పద్ధతిలో నడుచుకోవాలని కోరుకుంటూ విన్నవించుకుంటూ మరి ఇంత చక్కటి అవకాశాన్ని ఆ అవకాశం ఇచ్చిన మాలాంటి బీసీ నాయకత్వం ఉన్న సందర్భాల్లో రావడం అనేది మా అదృష్టంగా భావిస్తూ ముగిస్తా ఉన్నాం. ధన్యవాదాలు.